వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి సివిలియన్స్కి 255 వేకెన్సీస్ అనేది రావటం జరిగింది. ప్రీవియస్గా సివిలియన్స్కి ఇండియన్ నేవీ సివిలియన్స్ కూడా వేకెన్సీస్ వచ్చినాయి. అది ఐటీఐ క్వాలిఫికేషన్తో టీఎంఎం నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఎంటీఎస్ వేకెన్సీస్ అనేవి రావటం జరిగింది. ఎంటీఎస్ డ్రైవర్స్, కుక్ ఇవన్నీ కూడా వేకెన్సీస్ వచ్చినాయి. ఈ టోటల్గా సివిలియన్స్కి 255 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఇది సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాం. మా వీడియో పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా యొక్క ఈ డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టీఎంఎంకి స్టడీ మెటీరియల్స్ కానీ, అలాగే సింగరేణి క్యాలరీస్కి ఒక్కొక్క క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏంటంటే టోటల్గా 255 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక 10th క్లాస్ మీద, ఇంటర్మీడియట్ మీద, గ్రాడ్యుయేషన్ మీద, అలాగే డ్రైవింగ్ సంబంధించి మీద, లేదంటే ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఓవరాల్గా చూద్దాం 255 వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఫస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి 70 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. హౌస్ కీపింగ్ స్టాఫ్ 43 వేకెన్సీస్ ఉన్నాయి. మెస్ స్టాఫ్ 49 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా గుర్తుపెట్టుకోండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, మెట్రికులేషన్ క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్ ఉంటే చాలు. వీళ్ళకి 70, 43, 49 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే లోవర్ డివిజన్ క్లర్క్స్కి ఎల్డీసీ క్లర్క్, హిందీ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఈ మూడింటికి కూడా ఒకటే క్వాలిఫికేషన్. ఇంటర్మీడియట్ నుండి టైపింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు. మీకు ఈ మూడింటికి మీరు అప్లై చేసుకోవచ్చు. మూడిట్లో ఒకటి 11 ఎల్డీసీకి 11 వేకెన్సీస్ ఉన్నాయి. టైపిస్ట్కి 2, స్టెనోగ్రాఫర్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే స్టోర్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు. స్టోర్ సూపరింటెండెంట్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది గ్రాడ్యుయేట్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్టోర్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే స్టోర్ కీపర్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ విత్ స్టోర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లాండ్రీ మ్యాన్ వచ్చేసరికి 7 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే 10th క్లాస్ చదివి ఉంటే చాలు. లాండ్రీలో ఏదో ఒక సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కార్పెంటర్, పెయింటర్ ఇచ్చారు. కార్పెంటర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. పెయింటర్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. కార్పెంటర్కి, పెయింటర్కి ఐటీఐ చేస్తే చాలు. మీకు అప్రెంటిస్ కూడా అవసరం లేదు, అలాగనే ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ వాల్కనైజర్ ఇది 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే సివిల్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. 10th పాస్ అయ్యి మీకు డ్రైవింగ్ నాలెడ్జ్ ఉండి, డ్రైవింగ్ సర్టిఫికేట్ అంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ ఉండాలి కంపల్సరీగా. హెవీ అండ్ లైట్ వెయిట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సివిల్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్కి 9 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే కుక్ ఆర్డినరీ గ్రేడ్ వచ్చేసరికి 10th క్లాస్ సర్టిఫికేట్ విత్ కుక్లో సర్టిఫికేట్ అనేది ఉండాలి. అంటే మీరు క్యాటరింగ్లు చేసేటట్టు కానీ, అలాగే డిప్లొమా క్యాటరింగ్ కానీ, హోటల్ మేనేజ్మెంట్ ఏవైనా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు కుక్ ఆర్డినరీ గ్రేడ్. అండ్ ఫైనల్గా ఫైర్మ్యాన్ వచ్చేసరికి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది మెట్రికులేషన్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇది హైట్ చూస్తారు, మిగతావన్నీ కూడా నార్మల్గా చూస్తారు. సో ఇవన్నీ కూడా క్లియర్గా మనం హైట్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది టోటల్గా నోటిఫికేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి. ఇది సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ సంబంధించింది. ఇక్కడ ఓన్లీ ఫైర్మ్యాన్కి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. హైట్ అనేది 165 సెంటీమీటర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఓన్లీ ఫైర్మ్యాన్కి. మిగతా ఏంటంటే నార్మల్గా ఉంటే సరిపోతుంది. అంటే 157 అబౌవ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిమైనింగ్ వేకెన్సీస్కి ఓన్లీ ఫైర్మ్యాన్ మాత్రం హైట్ 165 సెంటీమీటర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇవన్నీ మీరు ఏ యూనిట్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలి. ఇదేంటంటే ఆఫ్లైన్లో అప్లై చేయాలి, ఎందుకంటే ఇది ఆన్లైన్ ఇవ్వలేదు, ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఆఫ్లైన్లో ఈ యొక్క అప్లికేషన్ ఫార్మేట్లో అప్లై చేసుకొని ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్ ఫర్, ఇక్కడ మీ యొక్క ఫోటో అంటే యాస్టీజ్గా మీరు ఎలా అప్లై చేస్తారో ఆ విధంగా మీరు ఇక్కడ అప్లై చేసుకోవటమే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు మీ యొక్క అప్లికేషన్స్ని.
అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసి మీ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ అనేది ఉంటాయి. ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ఉండవు. పై పోస్ట్స్‌కి ఓన్లీ ఫైర్‌మ్యాన్‌కి మాత్రమే ఉంటాయి. సో, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మీరు జాయిన్ అవ్వకపోవడమే. సో, ఒకే ఎగ్జామ్ ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో అప్లై చేయండి. ఎక్కువ మార్క్స్ ఉన్నవాళ్ళు డెఫినిట్‌గా అప్లై చేయండి. ఎందుకంటే మీకు కాల్ లెటర్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూద్దాం. ఏజ్ వచ్చేసరికి 18-25 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ 28 ఇయర్స్ వరకు ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీకి అయితే 5 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరేంటంటే ఈ అప్లికేషన్‌తో పాటు మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్, మీ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, ఐటీఐ ఉంటే ఐటీఐ యాడ్ చేసి ఆ సర్టిఫికేట్స్ అన్నిటికి కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మీ యొక్క ఫోటోకి సెల్ఫ్ అటెస్టెడ్ కూడా చేయాలి. మీ ఫోటో ఎఫెక్స్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. అండ్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ ఏమైనా ఉంటే వాళ్ళ యొక్క మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఫర్ ఉమెన్స్ క్యాండిడేట్స్ ఇచ్చారు. ఉమెన్స్ డైవర్స్ ఉమెన్స్ అండ్ ఉమెన్స్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ హస్బెండ్స్ హూ ఆర్ నాట్ రిమైండ్ వాళ్ళ యొక్క మీకు ఒకవేళ ఉమెన్స్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్, డిపార్ట్మెంటల్ పర్సన్స్ కూడాను. సో, ఇది చిన్న ప్రాసెస్సే, తక్కువ ప్రాసెస్. మీరు ఎక్కడికి పంపించాలి అంటే అడ్మిన్ ఎడ్జిటి రెస్పెక్టివ్‌లీ ఈ యొక్క అడ్రస్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు ఆ అడ్రస్‌కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్. వీలైనంత త్వరగా అప్లికేషన్ అనేది సెండ్ చేయండి. ఎందుకంటే అప్లికేషన్ త్వరగా వెళ్తేనే మీకు ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ లేట్ అయితే రిజెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.